హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోటీ కపడా రొమాన్స్ అనే మూవీ చూశాను. ఈ మూవీ నిన్న రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి విక్రమ్ రెడ్డి. ఈ మూవీలో అందరు కొత్త వాళ్ళు, మొత్తం 4 హీరోలు 4 హీరోయిన్లు అన్నమాట. వీళ్ళందరూ కొత్త వాళ్ళు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి నలుగురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు పెద్దయినాక అందులో 3 ఫ్రెండ్స్ జాబ్ చేస్తుంటాడు. ఒక ఫ్రెండ్ మాత్రం జాబ్ చేయకుండా ఆ ఫ్రెండ్స్ శాలరీతో తిరుగుతూ ఉంటుంటాడు అన్నమాట. అయితే ఈ నలుగురు లైఫ్లోకి 4 అమ్మాయిలు వస్తారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైంది, వాళ్ళు లవ్ చేసిన వాళ్ళ లవర్స్ వల్ల ఫ్రెండ్స్ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి, చివరికి వీళ్ళందరూ కలిశారా లేదా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ వచ్చి రొటీన్ స్టోరీయే. మీరు హుషార్ సినిమా చూస్తే సేమ్ సిమిలర్ కథలాగే ఉంటుంది. అయితే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఒక ఫ్రెండ్ ఏమో తను పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ లివింగ్ లాగా ఉంటానని, ఇంకోళ్ళు ఏమో ఒక్కొక్కరు పెళ్ళికి భయపడుతుంటారు అన్నమాట. వాళ్ళ అమ్మాయిలు ఇలా సిన్సియర్ ప్రేమిస్తారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి మ్యారేజ్కి భయపడేది కానీ, అలాగే ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నది, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య గొడవలు వస్తే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుని అవన్నీ చూపించారు. మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్. ఇది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. మ్యారేజ్ గురించి, లవ్ గురించి అవి చూపించారన్నమాట. పెళ్ళి చేసుకోకుండా లివింగ్లో ఉండాలనుకోవడం కానీ అవన్నీ చూపించారు. యాక్టింగ్ వైజ్గా అందరు బాగా యాక్ట్ చేశారు. అటు హీరోలు కానీ హీరోయిన్లు కానీ వీళ్ళంతా యాక్ట్ చేశారు, బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ లవ్ స్టోరీ అదంతా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ప్రాబ్లం చూపిస్తాడు, ఆ ప్రాబ్లం సొల్యూషన్ మనకి ఈజీగా అర్థమైపోద్ది. క్లైమాక్స్ ఇది జరుగుతుంది, ఇలా కలిసిపోతారని. కానీ అది కొంచెం సాగదీసినట్టు అనవసరమైన డైలాగులు, అనవసరమైన సీన్ల మధ్యలో రావడం ఎంత జరుగుతుంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్ మూవీ. ఓన్లీ ఇది ఈ జనరేషన్ వాళ్ళ కోసం తీసింది, రొటీన్ కదా. డైరెక్షన్ కూడా బాగా ఉంది. సాంగ్స్ అయితే నాకేం అంతగా నచ్చలేదు. అంత అంత ఎంగేజ్గా నాకైతే సాంగ్స్ అంతగా నచ్చలేదు. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.